గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఈరోజు 8 బార్డర్లో హార్బర్కి ఆపోజిట్గా ఉన్నటువంటి బీచ్ రోడ్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఇద్దరు గణేష్ శ్రీనివాస్ అనే ఇద్దరు చనిపోయారు. అలాగే ఒక నలుగురికి తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చేరడం జరిగింది. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాబట్టి ప్రభుత్వం తరఫున వాళ్ళకి పూర్తిగా ఆదుకుంటాం. అలాగే చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు అండగా నిలబడతాం. ఇది ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళు ఇక్కడ హార్బర్లో బోట్లకు సంబంధించినటువంటి అన్ని ఎల్డింగ్లు ఇక్కడ చేస్తూ ఉంటారు. సుమారు 1 year అయినట్టుంది ఆ గణేష్ కూడా స్టాప్ పెట్టి. సో అనుకోకుండా సిచ్యువేషన్ జరిగింది కాబట్టి అన్ని విధాలా కూడా వాళ్ళకి కేజీహెచ్లో ఉన్న వాళ్ళకు మంచి వైద్యం అందే విధంగా చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం అండగా నిలబడి ఆదుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క సోదరునికి ఒకటే చెప్తా ఉన్నాం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెల్డింగ్ షాపులు అన్నవి కొంచెం ప్రమాదంగా ఉంటాయి కాబట్టి సిటీలో ఉన్న ప్రతి వెల్డింగ్ షాప్ సోదరులకు ఒకటే చెప్తాం, ఇలాంటి అనుకోకుండా ఇలాంటి చిన్న ప్రమాదం వల్ల కుటుంబం అంతా కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇలా పునరావృతం కాకుండా కొన్ని చర్యలు తీసుకునే విధంగా సొంతంగా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిఫెన్స్గా తీసుకొని ఇలా చేసే విధంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఏమైనా ఫర్దర్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఎటువంటి సాయం కావాలన్నా ఈ అన్ని విధాలు కూడా ముందుండి సాయం అందిస్తామని తెలియజేస్తాం. సార్, గ్యాస్ సిలిండర్ పేలుడే ప్రధాన కారణం అంటారా? ఇప్పటి వరకు ఉన్నది మేజర్గా గ్యాస్ తప్ప ఇంకోటి ఇష్యూ కాదు. వాళ్ళు గ్యాస్ ఏదో కట్ చేసుకుంటున్న సందర్భంలో అనుకోకుండా దానికి ఏదో ఫైర్ అయిన యాక్సిడెంట్ అయిందన్నది ప్రస్తుతం ఉన్నటువంటిది. అదే 100% అదే. ఇంకేమైనా అన్ని విధాలు కూడా దాని మీద పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా దాన్ని బయట తీసుకొస్తారు. ఇద్దరు మృతులు, మిగిలిన 9 కేజీహెచ్లో శిక్ష బంధు ఉన్నారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకి ఏదన్నా అన్ని విధాలా కూడా సహకరిస్తామని తెలియజేస్తాం. డొమెస్టిక్ సిలిండర్లకు కూడా కమర్షియల్గా కొన్ని సప్లై చేస్తూ ఉంటారు వాళ్ళకి. మరి ఆ సిలిండర్లు ఏంటి అనేవి మనం తెలియకుండా మనం మాడకూడదు కాబట్టి డొమెస్టిక్లోనే సిలిండర్లు ఉంటాయి, కమర్షియల్గా కూడా వాడుతూ ఉంటారు. సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం పోవడం వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి అండగా నిలబడాలి మన అందరూ. సో ఏది వాడినా కూడా ముందు ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.